హాయ్ అండి, దిస్ ఇస్ గురువయ్య. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాము. రీసెంట్గా మనకి 2020 ఆర్ 2021 ఇయర్లో జరిగిన ఒలింపిక్స్ గురించి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. గతంలో ఎంపీడీ ఎగ్జామ్స్ కంటే ముందు ఆల్రెడీ కొంతమంది చెప్పుకున్నాను. తర్వాత 2 బ్యాచ్లకు ఆల్రెడీ మన దగ్గర 2 బ్యాచ్లు అయిపోయినాయి. ఆ 2 బ్యాచ్లకు కూడా ఒలింపిక్స్ కు సంబంధించి హిస్టరీ అండ్ ప్రతి ఒక్క ఎవ్రీ ఒలింపిక్స్ అంటే 1986 నుంచి 2016 వరకు ఏ ఒలింపిక్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్ గా జరిగిన 2021 ఒలింపిక్స్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి అది ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, తర్వాత టార్చ్ బేరర్ ఎవరు, ఈ ఒలింపిక్స్ లో ఎన్ని గేమ్స్ ఉన్నాయి, మన ఇండియా తరఫున ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎవరు గోల్డ్ మెడల్ గెలిచారు, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఒలింపిక్ మోటో ఏంటి, తర్వాత ఒలింపిక్ మస్కట్ ఏంటి, ఒలింపిక్ స్లోగన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఒలింపిక్స్ లో ఓపెనింగ్ అప్పుడు ఓపెనింగ్ ఫ్లాగ్ బేరర్ ఉంటారు, క్లోజింగ్ ఫ్లాగ్ బేరర్ ఉంటారు, వారు ఎవరు అనేది కూడా మనకి ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, రీసెంట్ గా ఈ ఒలింపిక్స్ లో ఏ గేమ్స్ ప్రవేశపెట్టారు అది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, అయితే మనము 2016, 2021 ఒలింపిక్స్ బేస్ చేసుకుని కొంత చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, రైట్. అయితే 2016, 2021 2016, 2021 అయితే చూడండి, ఇక్కడ ప్రారంభం డేటు ముగింపు డేటు అది వేరే ఉంటుంది, ఇది వేరే, దానికి మనకి సంబంధం లేదు. ఓకే, రైట్. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఓకే దీన్ని చెప్తాను చూడండి. దీన్ని 2021 ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభించారు? జూలై 23న ప్రారంభించారు, ఆగస్టు 8న క్లోజ్ చేశారు. జూలై 23, ఆగస్టు 8. ఓకే, ఈ డేట్ లో ప్రారంభించి క్లోజ్ చేశారు. ఈ డేట్ లో ప్రారంభించడం, క్లోజ్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు క్రీడా విశేషాల్లో వచ్చేస్తే మనకి ఇక్కడ మొత్తం టోటల్ ఈవెంట్స్, దీన్ని క్రీడా అంశాలు. ఓకే, చూడండి, ఇక్కడ 2016లో 28 క్రీడా అంశాలు ఉన్నాయి. ప్రజెంట్ 33 క్రీడా అంశాలు, 33 క్రీడా అంశాలు. అంటే ఇక్కడ 5 గేమ్స్ యాడ్ చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఇక్కడ 26 క్రీడా అంశాలు ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 26 క్రీడా అంశాలు. అంటే ఇక్కడ 26 లో ఎన్ని క్రీడా అంశాలు యాడ్ చేశారంటే +2 యాడ్ చేశారు. అవి ఏంటివి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, రైట్. అయితే చూడండి, ఇక్కడ మనకి మొత్తం క్రీడా అంశాలు వచ్చేస్తే మనకి ప్రజెంట్ 33 అని చెప్పుకున్నాం. కొత్తగా చేరినవి ఏంటి అంటే, ఇక్కడ కొత్తగా చేరినవి ఏంటి అనేది మనకు తెలవాలి. ఇక్కడ 7 రబ్బీ మరియు పోలోని రీఇంట్రడ్యూస్ చేశారు. అంటే పునఃప్రారంభించారు అని అర్థం. పునఃప్రారంభించారు అని అర్థం. అయితే ఈ పోలో గేమ్ ను గతంలో 1904 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లో దీన్ని ఆడించడం జరిగింది. అయితే ఈ పోలో గేమ్ కి ఎక్కువ ప్రజాదరణ లేదు అనే కారణం చేత దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి దగ్గర 124 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసిన గేమ్ ఏంటి అని కూడా అడగవచ్చు. 124 ఇయర్స్ తర్వాత రీఇంట్రడ్యూస్ చేసిన గేమ్ ఏంటి అని కూడా మళ్ళీ అడగవచ్చు. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ 5 ఈవెంట్స్ యాడ్ చేశారు. అవి ఏంటివి ఇక్కడ చూడండి. ఇక్కడ బేస్ బాల్,
మరియు సాఫ్ట్ బాల్. దయించి గుర్తుంచుకోవాలి, ఈ రెండు వేరు వేరు డిఫరెంట్ గేమ్స్. ఓకే, బేస్ బాల్ అంటే ఏంటి, సాఫ్ట్ బాల్ అంటే ఏంటి? ఓకే, బేస్ బాల్ అంటేనేమో ఇలా గురి చూసి ఇసిరేస్తాము, పిచ్చి కుక్కకి రాయేసినట్టు వేస్తాము. సాఫ్ట్ బాల్ అంటే ఇలా హ్యాండ్ రొటేట్ చేసి కింద నుంచి సాఫ్ట్ గా రిలీజ్ చేస్తాం. అవి రెండు గేమ్స్ కూడా ఐఓసి వచ్చేసి మనకి రెండు కూడా ఒకే గేమ్ దగ్గర ఇచ్చారు, గుర్తుంచుకోవాలి. నేను చెప్పేది కాదు, ఐఓసినే ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ కరాటే. కరాటే గేమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి బేస్ బాల్ అండ్ సాఫ్ట్ బాల్, తర్వాత కరాటే కూడా గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ క్లైంబింగ్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. తర్వాత సర్ఫింగ్ కూడా యాడ్ చేశారు. మరియు ఇంకా ఏంటి అంటే స్కేట్ బోటింగ్ లేదా బోర్డింగ్. ఈ 5 ఈవెంట్స్ ను జపాన్ లో జరిగిన, ఇక్కడ ఏదైతే 2020 ఫస్ట్ ఎక్కడ జరిగినాయి, జపాన్ టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో ఈ 5 ఈవెంట్స్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి మళ్ళీ ఇందులో ఎన్ని దేశాలు పాల్గొన్నవి ఇంపార్టెంట్. పాల్గొన్న దేశాల సంఖ్య, మొత్తం టోటల్ పార్టిసిపేషన్ కంట్రీస్, ఎన్ని దేశాలు పాల్గొన్నవి అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, రైట్. టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్, పార్టిసిపేషన్ ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్. ఓకే, ఇక్కడ 2016లో ఎన్ని దేశాలు దీంట్లో పాల్గొన్నవి అనేది ఇంపార్టెంట్. గతంలో ఇక్కడ లండన్ లో 204 అంటే 204, ఇక్కడ 206, 206 దేశాలు పాల్గొన్నాయి. ఎక్కడ, రియో డి జనీరోలో 206 దేశాలు పాల్గొన్నాయి. తిరిగి మళ్ళా ఇక్కడ 2021లో పాల్గొన్న దేశాల సంఖ్య అంటే 204. ఇక్కడ 2012 లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో 204 అంటే 204 కంట్రీస్. ఇక్కడ రియో డి జనీరో 206 కంట్రీస్. ఇక్కడ కొత్తగా చేరిన దేశాలు ఏంటి అని అడగొచ్చు. కొత్తగా చేరిన దేశాలు ఏంటి అని అడిగినట్లయితే ఫస్ట్ వన్ సౌత్ సూడాన్, దీని క్యాపిటల్ సిటీ జూబా. ఓకే, సెకండ్ వన్ కొసోవో. ఈ రెండు దేశాలు ఈ 2016 ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే 2021 లో జరిగిన ఒలింపిక్స్ లో ఏ రెండు దేశాలు పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, ఇక్కడ 2020 ఫస్ట్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తర కొరియా, సెకండ్ వన్ ఆఫ్రికా కాంటినెంట్ ఖండంలోని గినియా దేశం. ఈ ఉత్తర కొరియా అయితే ఒలింపిక్స్ ముందుగానే ప్రకటించింది, మేము ఈ ఒలింపిక్స్ లో పార్టిసిపేషన్ చెయ్యము అని ప్రకటించడం జరిగింది. గుర్తుంచుకోవాలి. ఓకే, ఎందుకు బేర్ చేసి చెప్తున్నానంటే మీకు ఏ విధంగా బిట్ అడిగినా గానీ కన్ఫ్యూజన్ కాకూడదు. 2012లో ఎన్ని దేశాలు పాల్గొన్నవి, తర్వాత 2016లో ఎన్ని దేశాలు పాల్గొన్నవి, కొత్తగా చేరిన దేశాల సంఖ్య ఎంత, 2016లో ఎన్ని దేశాలు పాల్గొన్నవి, ఇన్ని దేశాలు పాల్గొంటే 204 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఏ రెండు దేశాలు పార్టిసిపేట్ చేయలేదు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకుని ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏ గేమ్స్ ను ఇంట్రడ్యూస్ చేశారని కూడా మనకి ఇంపార్టెంట్ బిట్స్. ఏ
గేమ్స్ ను ఇంట్రడ్యూస్ చేశారనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఫస్ట్ 2 పాయింట్లు. క్రీడాంశాలన్నీ ఎన్ని కంట్రీస్ పాల్గొన్నారు, ఎన్ని దేశాలు ఒలింపిక్స్ లో పాల్గొన్నారు అనేది ఇవి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే రైట్. ఇప్పుడు మొత్తం వచ్చేసి ఆటగాళ్ళు ఎంతమంది పాల్గొన్నారు, అందులో మళ్ళీ వెన్యూస్ ఎన్ని, గోల్డ్ మెడల్స్ ఎన్ని ఇస్తారు అనేది కూడా మనకి అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం నేర్చుకోవాలి. ఓకే రైట్. మొత్తం 2020 ఫాస్ట్ ఇది జపాన్ టోక్యో ఒలింపిక్స్. ఓకే చూడండి, ఇక్కడ మొత్తం వెన్యూస్ వేదికలు ఎన్ని అంటే 42. టోటల్ వెన్యూస్ వేదికలు ఎన్ని అంటే చూడండి 42. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ 11,500 మెంబర్స్. 11,500 మెంబర్స్. టోటల్ గోల్డ్ మెడల్స్ ఎన్ని అంటే ఇక్కడ 339 గోల్డ్ మెడల్స్ ఇస్తారు. 339 గోల్డ్ మెడల్స్ ఇస్తారు. మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసింది ఎంతమంది? 127 మెంబర్స్ మన ఇండియా నుంచి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఎంతమంది? 127 మెంబర్స్. ఓకే, ఇవి దీనికి సంబంధించి. నెక్స్ట్ ఈ పార్టిసిపేషన్ వచ్చింది కాబట్టి రష్యా దేశము నిషేధ కారణంగా అది ఒలింపిక్స్ లో పాల్గొనలేదు. కానీ ఏ విధంగా పాల్గొంటాయి అంటే చూడండి, రష్యా ఒలింపిక్ కమిటీ తరపున కొంతమంది మాత్రమే ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవి దీని గురించి. వెన్యూస్ 42. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ మొత్తం ప్రపంచం మొత్తం పాల్గొన్న క్రీడాకారులు 11,500. తర్వాత టోటల్ గోల్డ్ మెడల్స్ ఏంటంటే 339 గోల్డ్ మెడల్స్. ఓకే, రష్యా ఒలింపిక్ కమిటీ తరఫున పాల్గొన్నది. నెక్స్ట్ ఇండియా నుంచి 127 మెంబర్స్ ఇక్కడ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఓకే, ఇక్కడ మోటో వచ్చేసి మనకి ఫస్ట్ మనకి ఒలింపిక్ మోటో. ఈ ఒలింపిక్ మోటోను చూడండి 1900 దిక్కలోనే దీన్ని ఆమోదించడం జరిగింది. ఇక్కడ ఒలింపిక్ మోటో ఏంటి అంటే చూడండి, ఆల్టియస్ ఫోర్టియస్ సిటియస్ ఆల్టియస్ ఫోర్టియస్. సిటియస్ ఆల్టియస్ ఫోర్టియస్. ఓకే, ఇక్కడ సిటియస్ అంటే ఏంటి, ఆల్టియస్ అంటే ఏంటి, ఫోర్టియస్ అంటే ఏంటి? సిటియస్ అంటే ఫాస్టర్, ఆల్టియస్ అంటే హయ్యర్, ఫోర్టియస్ అంటే స్ట్రాంగర్. ఇప్పుడు కొత్తగా ఇంకో దాన్ని ఇంక్లూడ్ చేశారు. అది ఏంటి అంటే టుగెదర్. టుగెదర్ అనేది ఇప్పుడు 2021 ఒలింపిక్స్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ మోటో ఎప్పుడంటే 1900 లో దీన్ని ఆమోదించడం జరిగింది. ఫ్రాన్స్ 1900 లో జరిగిన ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారిగా మోటోని ఆమోదించడం జరిగింది. ఏంటి అంటే ఆల్టియస్, సిటియస్, ఫోర్టియస్. ఆల్టియస్ అంటే ఫాస్టర్ అని, సిటియస్ అంటే హైయర్ అని, ఫోర్టియస్ అంటే స్ట్రాంగర్ అని. ఇప్పుడు కొత్తగా 2021లో
అనే దాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఇప్పుడు 2020 లేదా 2021 ఒలింపిక్ మోటో ఏంటి? ఓకే, అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు టుగెదర్ అనేది ఇంపార్టెంట్. తర్వాత 2021 లేదా 2020లో జరిగిన ఒలింపిక్స్, జపాన్ టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ మోటో ఏంటి? ఓకే, యునైటెడ్ బై ఎమోషన్. లేదా 2021 ఒలింపిక్ యొక్క, జపాన్ లో జరిగిన ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటి అంటే యునైటెడ్ బై ఎమోషన్. యునైటెడ్ బై ఎమోషన్. ఓకే, ఇక్కడ ఈ ఒలింపిక్స్ ను ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. ఈ ఓపెనింగ్ సెరమనీని ఎవరు ప్రారంభించారు అంటే చూడండి, ఇక్కడ చక్రవర్తి నరుహిటో, చక్రవర్తి నరుహిటో లేదా ఇంగ్లీష్ లో ఎంపైరర్ నరుహిటో. చక్రవర్తి నరుహిటో లేదా ఇంగ్లీష్ లో అయితే ఎంపైరర్ నరుహిటో. ఎంపైరర్ నరుహిటో ఏంటినా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీని ప్రారంభించింది ఎవరు అని అడిగితే చక్రవర్తి లేదా ఎంపైరర్ నరుహిటో. ఎంపైరర్ నరుహిటో గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ టార్చ్ బేరర్ లేదా టార్చ్ రీలే. టార్చ్ రీలే కూడా ఇక్కడ ఎవరు, టార్చ్ రీలేని ఎవరు ప్రారంభించారు లేదంటే ఎవరి చేత టార్చ్ రీలేని చేయించారని అడిగినట్లయితే ఇక్కడ నవోమి ఒసాకా. ఈమె నవోమి ఒసాకా ఏ గేమ్ కు సంబంధించిన ఆమా అని అడిగితే అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? టెన్నిస్. టెన్నిస్ గేమ్ కు సంబంధించిన నవోమి ఒసాకా టార్చ్ రీలే ఎవరు చేత, క్రీడా జ్యోతిని ఎవరి చేత వెలిగించారు లేదా టార్చ్ రీలే ఎవరు ప్రారంభించారు, ఏ విధంగా అడిగినా కానీ ఆన్సర్ ఏంటంటే నవోమి ఒసాకా. నవోమి ఒసాకా. ఓకే, ఇక్కడ ఇంకా పబ్లిక్ టార్చ్ రీలే ఉంటుంది. ఈ పబ్లిక్ టార్చ్ రీలేని ఎవరు ప్రారంభించారు అంటే అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, అది ఎవరు? టకా షహీన్. ఓకే, ఎవరంటే టకా షహీ, టకా అసి. ఓకే, చూడండి ఇక్కడ టకా హసీన్. ఈమె బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈమె బ్యాడ్మింటన్ ప్లేయరు. చూడండి ఇక్కడ టార్చ్ రీలే. ఓకే, టార్చ్ రీలే వచ్చేసి నవోమి ఒసాకా. పబ్లిక్ టార్చ్ రీలే వచ్చేస్తే చూడండి ఇక్కడ టకా హసీన్. ఈమె బ్యాడ్మింటన్ ప్లేయరు. ఈమె నవోమి ఒసాకా టెన్నిస్ ప్లేయర్. నవోమి ఒసాకా ఎవరు? టెన్నిస్ ప్లేయర్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఈ టార్చ్ రీలే యొక్క స్లోగన్ ఏంటి? టార్చ్ రీలే యొక్క స్లోగన్ ఏంటి అని అడిగినట్లయితే చూడండి, ఇక్కడ హోప్ లైటింగ్ యువర్ వే. హోప్ లైట్స్ యువర్ వే. హోప్ లైట్స్ యువర్ వే. హోప్ లైట్స్ యువర్ వే. ఇది ఒలింపిక్ టార్చ్ రీలే యొక్క స్లోగన్. ఒలింపిక్ టార్చ్ రీలే యొక్క స్లోగన్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ హోప్ లైట్స్ యువర్ వే. హోప్ లైట్స్ యువర్ వే అనేది ఈ ఒలింపిక్ సంబంధించి ఒలింపిక్ స్లోగన్. ఇది టార్చ్ రీలేకి సంబంధించి ఒలింపిక్ స్లోగన్. ఓకే, ఇక్కడ మనకి ఒలింపిక్ సంబంధించి మస్కట్ ఉంటుంది, తర్వాత ఎంబ్లం ఉంటుంది, నెక్స్ట్ వన్ ఓకే మస్కట్ ఉంటుంది, ఎంబ్లం ఉంటుంది. రైట్, చూడండి ఇక్కడ ఒలింపిక్ మస్కట్ వచ్చేసి ఎవరంటే మిరేటోవా దాన్ని ఒలింపిక్ యొక్క మస్కట్ ఏంటి అంటే
మిరైటోవా ఒలింపిక్ యొక్క మస్కట్. ఓకే, మిరైటోవా ఒలింపిక్ యొక్క మస్కట్. ఓకే రైట్. ఒలింపిక్ యొక్క ఎంబ్లం ను ఎవరు రూపొందించారు? దీనికి సంబంధించి 2016లో ఓటింగ్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి 2016లో ఓటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఓటింగ్ లో ఇతను గెలుపొంది ఈ ఎంబ్లం ను రూపాన్ని ఇచ్చాడు. అది ఎవరు అంటే చూడండి, ఇక్కడ టోకోలో అనే ఆయన ఈ ఒలింపిక్ ఎంబ్లం ను రూపొందించడం జరిగింది. ఒలింపిక్ ఎంబ్లం ను రూపొందించడం జరిగింది. ఇదంతా అయిపోయింది. ఇక ఓపెనింగ్ సెరమనీ ఇక్కడ ఎవరు చేశారు? చక్రవర్తి నరుహిటో ఓపెనింగ్ చేశాడు. మన ఇండియా నుంచి ఎవరు వెళ్తున్నారంటే మార్చ్ ఫాస్ట్ జరుగుతుంది. మార్చ్ ఫాస్ట్ లో మొట్టమొదటి చేసేది ఎవరైతే నిర్వహిస్తారో వారు హోస్టింగ్ ఏదైతే లాస్ట్ ఉంటుంది. తర్వాత గ్రీక్ దేశం అనేది మార్చ్ ఫాస్ట్ లో ముందుంటుంది. మన మార్చ్ ఫాస్ట్ లో ఫ్లాగ్ బేరర్ గా ఎవరు వ్యవహరించారు? మార్చ్ ఫాస్ట్ కి ఫ్లాగ్ బేరర్ గా ఎవరు వ్యవహరించారు అనేది మనకి ఇంపార్టెంట్. ఈ ఓపెనింగ్ సెరమనీలో చూడండి, ఇక్కడ మార్చ్ ఫాస్ట్ ఫ్లాగ్ బేరర్ ఎవరు అంటే మేరీ కోమ్. ఈ మేరీ కోమ్ బాక్సింగ్, అది అందరికి తెలిసిన విషయమే. ఓకే, నెక్స్ట్ ఎవరంటే ఇంకా మన్ప్రీత్ సింగ్. ఇతను కూడా మీ అందరికి తెలుసు. ఎవరైనా హాకీ టీం కెప్టెన్. క్లోజింగ్ సెరమనీకి ఎవరు ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించారు? బజరంగ్ పూనియా. ఇతని యొక్క ఈవెంట్ ఏంటి? బ్రెజిలింగ్ ఇతని యొక్క ఈవెంట్ ఏంటి అంటే బ్రెజిలింగ్. గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఇప్పటి వరకు ఈ ఒలింపిక్స్ కి సంబంధించి మొదటి పార్ట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మన ఇండియా టీం కు ఎన్ని మెడల్స్ వచ్చినాయి, నెక్స్ట్ వన్ ఎవరెవరు ఏ మెడల్ సాధించారు, తర్వాత ఆ సాధించిన ప్లేయరు ఏ స్టేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సాధించిన ప్లేయరు ఏ స్టేట్ కి సంబంధించిన అతను, ఏ గవర్నమెంట్ ఏ ప్లేయర్ కు ఎంత అమౌంట్ ను గెలుపొందిన తర్వాత అవార్డుగా ఇచ్చారు. మణిపూర్ గవర్నమెంట్ ఉంది. తర్వాత ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కొంత ఇస్తా ఉంది, బీసీసీఐ కొంత ఇస్తా ఉంది. ఓకే, అయితే ఎవరెవరు ఎంత ఇస్తారన్నది కూడా ఇంపార్టెంట్. ఐఓఏ ఒక ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది. ఈ బీసీసీఐ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఐఓఏ అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఈ రెండు కూడా మనకి 1927, 1928లో ఇవి ఏర్పడ్డవి. ఓకే, ఇవి దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఒక ఎంత గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి ఇంత ఇస్తామని ఒక ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత మెడల్ సాధించిన వాళ్ళకి ఎవరెవరు ఎంత అమౌంట్ ను గిఫ్ట్ గా ఇచ్చారనేది మనకి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.